ఈ సారంగపురం హనుమాన్ దేవాలయము ఈ దేవాలయము 400 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది. ఈ ఛత్రపతి శివాజీ గారి గురువు గారైన సమర్థ రామదాస్ స్వామీజీ ద్వారా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెలిసింది. ఆ సమయం నందు ఇక్కడ వర్షాలు కురవలేదు. వర్షాలు కురవడానికి సమర్థ రామదాస్ స్వామీజీ గారు ఇక్కడ 11 రోజులు తపస్సు చేశారు. తపస్సు చేసి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తే పెద్ద రాతి పైన ఆంజనేయ స్వామి ఆ విగ్రహం ఏది ఉందో స్వయంలోకి వెలిసిందో ఎవరు చెక్కింది ప్రతిష్ఠించింది కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏంటంటే మఠాధిపతి ఆధీనంలో దేవాలయం నడుస్తుంది. దీనికి మఠాధిపతి గారు ఉంటారు, బ్రహ్మచారి పీఠం అన్నట్టు. శ్రావణ మాసం హనుమంతి రోజు చాలా భక్తులు వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు. 11 రోజులు కానీ 21 రోజు 31 రోజు ఆంజనేయ స్వామి యొక్క దీక్ష చేయడం, దీక్ష అంటే ఒక్కొక్క భోజనం చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, దేవాలయం బట్టి 11 ప్రదక్షిణ ఆ విధంగా చేయడం వల్ల ఎటువంటి కష్టాలైనటువంటి ఇబ్బందుల దూరమై సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇంకేంటంటే భక్తులు వచ్చిన వారి కోరికలు తీరుతూ